గుగ్నీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే మరి చేసేసుకుందామా గుగ్నీని? స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటున్నాము. ఓకే, స్టవ్ వెలిగించేసుకున్నాం శ్రావణి గారు. నెక్స్ట్ యాక్చువల్లీ ఇప్పుడు వేడైన తర్వాత మనము దీనికి కావాల్సిన ఒక మసాలా పౌడర్ చేసుకుందాం స్టార్ట్. ఓకే, మసాలా పౌడర్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దాల్చిన చెక్క వేద్దాం. ఓకే, దాల్చిన చెక్క, కొంచెం యాలకులు, ఓకే, లవంగాలు. ఓకే, స్పైస్కి తగ్గట్టు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, పర్లేదు. సో కొంచెం మసాలా అవి బాగా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కావాలంటే. ధనియాలు, నేను కొంచెం ధనియాలు ఎక్కువ వేస్తాను. ఎందుకు మీకు ఇష్టం ఆ ధనియాలు? బాగా బాగుంటుంది ఫ్లేవర్. ఓకే, కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం సోంపు. ఓకే, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఓకే. సో శ్రావణి గారు, కోల్కతాలో ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? కోల్కతాలో వచ్చేసి మేము లేక్ టౌన్లో ఉండేవాళ్ళం. లేక్ టౌన్ అంటే ఐటీ ఎంప్లాయీస్ అక్కడ మెయిన్గా ఉండేది. సాల్ట్ లేక్ టవర్ అని చెప్పేసి 2 ప్లేసెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ అక్కడే ఉంటారు. అక్కడ కూడా ఐటీ కంపెనీస్ చాలానే ఉన్నాయి, లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, ఇవన్నీ ఉన్నాయి. సో మా హస్బెండ్ అప్పుడు వర్క్ చేసినప్పుడు మేము ఆ ప్లేస్లో స్టే చేసాము అన్నమాట. ఈ డ్రై రోస్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఓకే అండి. శ్రావణి గారు మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే అండి. అయిపోయిందండి. అయిపోయిందా? ఇది ఓకే, మొత్తం ఇలా పొడి అయిపోయిందండి. బా ఇంత కమ్మగా వస్తుందో వాసన. దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ స్మెల్తోని బాగా వస్తుంది. నైస్ అండి. సో నెక్స్ట్ ఏంటి శ్రావణి గారు? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దామా? ఓకే. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, కొన్ని ఆవాలు, అవును, జీలకర్ర, ఓకే, ఎండుమిర్చి, ఓకే, కొద్దిగా ఎండుమిర్చి ఆల్రెడీ అందులో వేసాం కదా. కొంచెం పసుపు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఓకే, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి. సో కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే టమాటా ముక్కలు. ఏమైనా టమాటో పడితే అసలు కలరే మారిపోతుంది, లుక్ బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి దగ్గరకు వచ్చేంత వరకు. ఓకే, ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆలు వేసుకుందామండి. ఓకే, అంటే ఉడకబెట్టిన ఆలుగడ్డలు, ఉడకబెట్టి కట్ చేసిన ఆలు. ఓకే, సైజ్ ఇంత పెద్దగానే ఉండాలండి? ఇలానే ఉండాలి. మళ్ళీ అవి కుక్ అయిపోతుంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఆలు అంటే ఇంకెవరైనా ఇష్టంగానే తింటారు, పెద్దగుండా చిన్నగుండా పర్లేదు. అవును. అండ్ అందులోనూ మీరు కొంచెం చాట్ లాంటి ఐటమ్ అన్నారు కాబట్టి ఇంకా ఆలు మధ్యలో రావాల్సిందే. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఓకే, కొంచెం కారం కూడా,
ఆల్రెడీ అన్ని మసాలాస్ ఉన్నాయి కదా, మసాలా కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఉప్పు కారం యాడ్ చేసేసాము. నెక్స్ట్ అండి కొంచెం మిరియాల పొడి ఘాటు కోసం. మిరియాల పొడి. ఎస్. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు ఇందులో బఠానీ వేసుకుందామండి. ఓకే, సో అవి నానబెట్టుకున్నావు కదండి? నానబెట్టి ఉడకబెట్టిన బఠానీ. ఓకే, ఇంకా స్నాక్కి అంటే ఇంకా ఆలుగడ్డ బఠానీ మస్ట్ అండ్ షుడ్, రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా పోసామండి, దాంతోపాటు ఉడికిపోతుంది ఇది కూడా. ఓకే, సో చింతపండు పులుసు దేనికండి? చాటనప్పుడు పులుసు ఉండాలి, కట్టామిట్టా ఉండాలి కదా, అందుకే పులుసు. టేస్ట్కి తగ్గట్టు ఇష్టం, కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చింతపండు రసం. సో ఇది ఎంతసేపు ఉడికించుకోవాలండి? ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 3 to 4 minutes. అవునండి. లిడ్ పెట్టాలండి? పెడదామండి. శ్రావణి గారు అయిపోవచ్చిందా? అయిపోయింది అనుష. వావ్, మొత్తం దగ్గరకు ఉడికిపోయిందండి బాగా. ఇప్పుడు మనం ఇంతకుముందు డ్రై చేసి రోస్ట్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది వేసుకుందాం. ఓకే, ఇదిగోండి. సో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి అంతా కూడా ఇప్పుడు వేసుకోవాలి. అసలు ఇది మరింత టేస్ట్ యాడ్ చేస్తుంది అనుకుంటా, ఫ్లేవర్ అండ్ టేస్ట్. ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకున్నాం. యాక్చువల్గా షుగర్ ఎందుకంటే చింతపండు పులుసు వేసుకున్నందుకు, ఒకటి కోల్కతాలో కొంచెం స్వీట్ తింటారు, అన్నిట్లో కొంచెం షుగర్ వేస్తారు, సో అందుకే. సో ఇప్పుడు స్వీట్ వద్దనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి పుల్లగా కావాలనుకుంటే అలా పర్లేదు. అయిపోయిందండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. డన్ అండి. సో శ్రావణి గారు ఇంతేనండి, ఇంకేమైనా యాడ్ చేయాలా? లేదండి, ఇంకా ఉంది. పైనుంచి కొంచెం నిమ్మరసం. నిమ్మరసం. ఓకే, ఒక చెక్క వేస్తున్నాను. పైనుంచి అలా నిమ్మరసం పడుతూ ఉంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అంతే, డన్. ఓకే, కొంచెం కొత్తిమీర. ఇంకొకటి ఏం మిస్ అయిపోయింది? ఇంకొకటి మిస్ అయిందా? ఏం మిస్ అయిందబ్బా? నిమ్మరసం వేసాం, కొత్తిమీర. సేవ్ లేకుండా ఎలా కదా చాట్. ఓకే, సో ఇది కూడా పైన నుంచి. పాప చిన్నప్పుడు పానీపూరి తినడానికి తినేది కాదనమాట, తినరాదు పిల్లలకి. అప్పుడు ఓన్లీ నాకు ఇది ఎంత ఇష్టమో తెలుసా, చాలా ఇష్టం. చిన్న బౌల్లో సేవ్ తీసుకొని అదే తినేదనమాట. ఓకే, సో రెడీ అయిపోయింది అంటారు. అంతే. ఓకే, వావ్, యమ్మీ గుగ్నీ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. గుగ్నీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బఠానీ, పసుపు, ఉప్పు, బంగాళాదుంప, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, యాలకులు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, సోంపు, ఆవాలు, నూనె, ధనియాలు, పంచదార, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర, చింతపండు గుజ్జు, కీరా, సేవ్, నిమ్మకాయ. గుగ్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, ఉడికించుకున్న బఠానీలు, చింతపండు రసం వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, పంచదార వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర, సన్న కారపూస వేసి సర్వ్ చేసుకుంటే గుగ్నీ రెడీ.
మచ్.